ఏపీ సర్కార్ భక్తులకు తీపి కబురు చెప్పింది. శ్రీశైలం మహాక్షేత్రంలో మనమిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే భక్తులు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా టికెట్లు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు వాట్సాప్ ద్వారా టికెట్లు తీసుకోవచ్చని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, ఇప్పుడు మనమిత్ర వాట్సాప్ ద్వారా భక్తులకు సేవలు మనకి దగ్గర అవుతాయని చెప్తున్నారు. ఏంటి, ఏ సేవలు లభిస్తాయి అందులో? సతీష్, ఇప్పుడు శ్రీశైలం మహాక్షేత్రంలో అయితే మనమిత్ర వాట్సాప్ సేవలు అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే కనుక ఆన్లైన్ ద్వారా, అదేవిధంగా ఏదైతే బుకింగ్ లో తీసుకునే టికెట్లు అయితే కనుక ఇప్పుడు వాట్సాప్ లోనే తీసుకోవచ్చు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కనుక ఈజీ సేవలు దేవస్థానంలో ఈజీగా దర్శించుకోవడానికి, అదేవిధంగా లడ్డూ సేవలు కావచ్చు, అదేవిధంగా ఏదైనా ప్రత్యేకమైన పూజలు కావచ్చు చేసుకోవడానికి అయితే కనుక స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి పూర్తిగా అయితే కనుక ఈ సేవలు అందుబాటులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కనుక ఇప్పటికే వాట్సాప్ మనమిత్ర వాట్సాప్ ద్వారా అయితే కనుక భక్తులు 8,319 మంది అయితే కనుక టికెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి లడ్డు సేవలు కావచ్చు, అదేవిధంగా స్పెషల్ దర్శనాలు కావచ్చు, వీటన్నింటినీ కలుపుకొని ఇప్పుడు ఈ రోజు ఒక్క రోజుకి 20,000 మంది అయితే కనుక స్వామి అమ్మవార్ల ఈ స్మార్ట్ మనమిత్ర ద్వారా అయితే కనుక బుక్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సేవలను పూర్తిగా ఈవో అయితే కనుక ఈ రోజు ప్రారంభించారు. దీంతో సంబంధించి పూర్తిగా ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మస్తాన్. మేము ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. మేము మనమిత్ర యాప్ నుంచి మా దర్శన టికెట్లు బుక్ చేసుకున్నాం. లోపల సౌలతులు అన్ని విధాలుగా మంచి ఉన్నాయి. మనకి టీడీపీ ప్రభుత్వం ఇక్కడ అందుబాటులో అన్ని సక్రమంగా చేసింది. ఎండలున్నంత కారణంగా మనకి పైన టెంట్లు కానీ కింద మన తడిపిన బట్టలు కానీ వేసి మన యొక్క ప్రజలకి అట్లాంటి ఇబ్బందులు కలగకుండా మనకి సహకారం కల్పించిన ఏపీ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. మేము కరీంనగర్ నుంచి వచ్చినాము. ఇక్కడ